మొత్తం మిక్స్ ఇది సార్ బోను చికెన్ మిక్స్ మిక్స్ బోన్లెస్ అయితే 50 రూపాయలు సార్. బోన్లెస్ అయితే 50. మొక్క మీరు ముందు చెప్పాల్సింది. బొంగులో చికెన్ పావు కేజీ 150, అర కేజీ 300. హాయ్ మాయా, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ కిషన్ బొడ్డపల్లి వైజాగ్ బాయ్. మాయ ఈరోజు అయితే మనం అరకేకైతే వెళ్తున్నాం మాయా. దారిలో ఏంటంటే మనకి వ్యూ పాయింట్ మన ఉంది కదా గాలికొండ, దాని గురించి నేను కొన్ని విషయాలు తెలుసుకున్నాను మాయా. సో మిగతా అవన్నీ షేర్ చేసుకుంటాను. మాయ ఇది ఏంటంటే తూర్పు కనుమలు అయితే ఉంది మాయా. ఇది వైజాగ్కి 114 కిలోమీటర్స్ దూరంలో ఉంది, మన ఒడిశా బోర్డర్కి దగ్గరలో ఉంది. ఓకేనా. ఇది పాడేరు నుండి అయితే 45 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంది మాయా. ఇది ఏంటంటే అనంతగిరి లేకపోతే సుంకరమట్టి ఇవన్నీ ఏంటంటే అరకులో ఒక భాగం. ఓకేనా. మా ఇక్కడ ఏంటంటే ఎక్కువగా బాక్సైట్ నిక్షేపాలు అయితే ఎక్కువగా ఉన్నామయ్యా. ఓకేనా. ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే ఇది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఎత్తిన శిఖరం మాయ గాలికొండ. ఓకేనా. దీని ఎత్తు ఏంటంటే 5000 అడుగులు మాయ, బుర్రపాడు కదా, అంటే 1500 మీటర్లు. ఓకేనా. ఇక్కడ సంవత్సరిక వర్షపాతం ఎంత వస్తుంది తెలుసా? 1700 మిల్లీమీటర్లు, అంటే 67 అంగుళాలు మాయ. ఓకేనా. మా ఈ గాలికొండ ఏంటంటే సముద్ర మట్టానికి 1300 మీటర్లు ఎత్తులైతే ఉంది మాయ. సో వాళ్ళు ముందుకు వెళ్ళిపోయాను. అక్కడ ఏంటంటే మనకు పైనాపిల్ అమ్ముతున్నారు 50 రూపాయలట. సో కోసి ఇచ్చేమన్నాను, ఆవిడ కోసి ఇచ్చేసింది, ఆడించేస్తాం మనం. ఓకేనా. మా ఇక్కడ ఏంటంటే మన వెళ్ళి దారిలోన ఇక్కడ అంటే చూడండి మనకి ఎక్కువ కాఫీ పంటలు కనిపిస్తాయి కదా, దాని గురించి కొన్ని తెలుసుకున్నాను. ఇక్కడ కాఫీ ఎలాగొచ్చింది తెలుసా? యాక్చువల్గా అంటే బ్రిటిష్ వారు పశ్చిమ గోదావరి జిల్లాలోన పామలేరు లోయలో 1898లో ఈ కాఫీ పంట పరిచయం చేశారట మాయ. అది తర్వాత 19వ శతాబ్దానికి మన అరకు వరకు అయితే వచ్చేసింది. ఓకేనా. దాన్ని అరకు అటవీ శాఖ ఎట్లా అభివృద్ధి చేసింది. అంతేకాకుండా 1956లో కాఫీ బోర్డు ఈ ప్రాంతంలో కాఫీ పండించడానికి అభివృద్ధి చేయడానికి కంకణం అయితే కట్టుకుంది మాయ. ఓకేనా. అంతేకాకుండా ఈ కాఫీని అభివృద్ధి చేయడానికి ఆంధ్రప్రదేశ్ గిరిజన కోఆపరేటివ్ కార్పొరేషన్ లిమిటెడ్ GCC ఏంటంటే ఇక్కడ స్టార్ట్ చేశారన్నమాట. అంతేకాకుండా 1985లో ఈ తోటని ఫారెస్ట్ డెవలప్మెంట్గా తగ్గించేశారు. సో ఇవన్నీ ఇప్పుడు ఫారెస్ట్ డెవలప్మెంట్ అండర్లో అయితే ఉన్నాయమ్మయ్య. ఇక్కడ ఏంటంటే చూడండి అరకేళ్ళ దారి ఏంటంటే రోడ్డు హైవే వేస్తున్నారట. సో జాగ్రత్తగా వెళ్ళండి. ఓకేనా. డైరెక్ట్ ఒరిస్సాకి అదైతే రూట్ అట మాయ. ఓకే. ఇక్కడ చూసారు మాయ, అంటే పసుపు కాఫీ గింజలు కూడా అక్కడ అమ్ముతున్నారు. బాక్స్ అయితే 50 రూపాయలు. పసుపు కూడా ఏంటంటే అక్కడ పండించి అమ్ముతున్నారు, అది కూడా 50 రూపాయలు. ఇక్కడ ఇంకో విషయం తెలుసు మాయ, నాకు తెలిసింది. ఈ GCC సంస్థ ఉంది కదా, చెప్పాను కదా మీకు, అదేంటంటే ప్రతి గిరిజనకి 2 ఎకరాల చొప్పున ఇచ్చేసారట టోటల్ని. మా ఇదంతా అయిపోయిన తర్వాత మన అనంతగిరి చూడడానికి వెళ్ళాను. వెరీ డిసప్పాయింట్ మాయ, వాటర్ అయితే లేదు. సో ఇది మాయా నేను తెలుసుకున్న విషయాలు. మీకు ఏమైనా తెలిస్తే నా కామెంట్ రూమ్లో చెప్పండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.